మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన ఈ కార్యక్రమం చేస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మన మధ్యలో అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిగిన దైవజనులు ఉన్నారు. వారు గతంలో ఏ విధంగా పూజలు చేసి మరి ఒక భయంకరమైనటువంటి స్థితి నుండి రక్షించబడి యేసు ప్రభుల వారిని ఏ విధంగా నమ్ముకున్నారనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా అందరూ చూడండి, ఏ ఒక్కరు మిస్ అవ్వకండి. ప్రారంభం నుంచి చివరి వరకు చూడండి. యేసు దేవుని గొప్పతనం ఏందో తెలుసుకోండి. లోకం మీద వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు కాదు, కానీ యథార్థ సంఘటన, ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి మరి దైవజనులు అడిగి తెలుసుకుందాం. అయ్యా వందనాలు. దేవునికి వందనాలు. నా పేరు రమేష్, మాది మహిబాద్ జిల్లా, పక్కన నడివాడనే గ్రామం. మేము ముగ్గురు అన్నదమ్ములం, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, మొత్తం 6. మరి మా నాన్న ఒకప్పుడు ఆ ఊళ్ళో కంట్రోల్ షాప్ డీలర్. మా నాన్నగారు నాటి కాలంలో మా చిన్న వయసులో చనిపోయాడు. మా అమ్మ కొంచెం మెంటల్ డిస్టర్బ్లో ఉంది. మరి ఆ తరుణంలో మేము మా కుటుంబంలో పూర్వీకులంతా ఎల్లమ్మల పూజలు బాగా చేసేది, మరి రాముల వారి పూజలు చేసేది. ఆ టైంలో మేము చేస్తూ ఉన్న టైంలో మరి నాన్నగారు చనిపోయిన దినాలలో మరి మా ఇళ్ళు, మా వాకిలి అంతా ఆగమాగమై ఎక్కడోళ్ళక్కడ చెన్నాభిన్నం అయిపోయి ఎటు పోయినామో మాకు అర్థం కాని స్థితిలో మేము ఎక్కడోళ్ళక్కడ అయిపోయిన తర్వాత మరలా కొంతకాలానికి మరి మా పెద్దన్నయ్యకి జాబ్ వచ్చి ఆయన ద్వారా మా కుటుంబాన్ని అంతా సెట్ చేయడం జరిగింది. పెద్దన్నయ్య మరి ఆయన రాముల వారి పూజలు ఎక్కువ చేస్తారు. మరి రెండో అన్నయ్య అయ్యప్ప గురుస్వామి, ఇప్పుడు కూడా 24 సంవత్సరాల నుంచి ఆయన గురుస్వామిగా పనిచేస్తూ ఉండు. మరి నేను కూడా శివుడు పూజలు చేసేది బాగా. శివుడు పూజలు చేసి మరి నేను శివలింగాన్ని తీసుకొచ్చి తాంబాలను పెట్టి ఓం నమ శివాయ అని కూడా గంట కొట్టుకుంటూ పూజలు చేసేది బాగా. మరి ఆ టైంలో నేను పూజలు చేస్తున్న టైంలో కూడా మరి నేను యేసు ప్రభు గురించి నాకు తెలియదు వాస్తవం కూడా. నా చిన్న వయసులోనే నేను టైలరింగ్ నేర్చుకొని ఆ టైలరింగ్ ద్వారా మహిబాద్ పట్టణంలో కొంతకాలం చేశాను. తర్వాత 95లో నా పెళ్ళైంది. చిన్న వయసులో నాకు పెళ్ళైనప్పుడు 16 సంవత్సరాలు, నా భార్యకి 13 సంవత్సరాలు. ఆ టైంలో కూడా నేను శివుడు పూజలు చేసేవాడిని. మళ్ళా అన్నారం యాక్సాయన్న అని మరి వరంగల్ డిస్టిక్ దగ్గర ఒక ఊరు ఉంటుంది, అన్నారం షరీఫ్ అంటారు. ఆడికి కూడా పోయి నేను పూజలు చేసి గుండు కొట్టించుకొని వచ్చిన దినాలు ఉన్నాయి. మరి ఇట్లా తిరుగుతున్న సమయంలో మరి 1995లో నా మ్యారేజ్ అయింది. 97, 98లో టైలర్ షాపులలో డౌన్ అయిపోయి రెడీమేడ్ షాపులు ఎక్కువైనప్పుడు నేను అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, సమస్యలతో నేను అక్కడి నుంచి ఖమ్మం రావటం జరిగింది. ఖమ్మం వచ్చిన తర్వాత కూడా నేను చాలా ఇబ్బందులు పడి, ఇరుకులు పడి, అసలు తట్టుకోలేని సమస్యల్లో నేను ఉన్నాను. అప్పుడు కూడా నేను మామూలుగా శివుడు భక్తుడిగానే ఉన్నాను. నా భార్య నాకు తెలియకుండా దొంగతనంగా అప్పుడప్పుడు చర్చికి పోయేది. అయితే మా పెళ్ళై 3 సంవత్సరాలైనా మాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మరి నా భార్య ఏమో ప్రార్థన చేసుకుంటుంది నాకు తెలియకుండా, నేను శివుడు పూజలు చేస్తూ ఉన్న టైంలో మరి ఏమైందో మొత్తాన్ని మాత్రం ఆమెకు ప్రెగ్నెన్సీ అయింది. నేనేమో శివుడు చేశాడు కార్యం అని నేను, లేదు యేసు ప్రభు చేశాడని ఆమె. అయినా సరే నా మాట నేనే నెగ్గించుకోవడం కోసం మరి నా కొడుకు యొక్క తలనీలాలు పుట్టెంటుకలు తీయటానికి వేములవాడ తీసుకెళ్ళటం జరిగింది. వేములవాడ తీసుకెళ్ళినప్పుడు ఆడ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలంటే ఆమె నేను చేయను అని అంటే, అప్పుడు నేను బద్దిపోషమ్మ దగ్గర ఒక బోనం ఎత్తుకొని కోడిపిల్లను పట్టుకొని దాని చుట్టూ తిరగటం జరిగింది. 3 రోజులు సత్రం తీసుకొని నేను అక్కడే ఉన్నాను. అట్లా అది ఆ పరిస్థితి అంతా అయిపోయిన తర్వాత ఇక ఏమో మధ్య మధ్యలో ప్రార్థన పోవటం, అక్కడ చర్చి దగ్గర మేము ఉన్న ప్రాంతంలో అడిగిపోవటం అట్లా జరుగుతూ ఉంది. నేనేమో నా టైలర్ షాప్ అంతా పాడైపోయింది. 6 వర్కర్లు, అంతా బిజినెస్ అంతా లాస్ వచ్చి 2-3 లక్షలు అప్పట్లోనే మరి 2000 ముందు అంటే 1970 ఆ టైంలోనే ఎట్లా ఉందంటే భయంకరమైన పరిస్థితి ఉంది. 97, 98లో అప్పుడు చాలా భయంకరంగా తట్టుకోలేకపోయాం. మరి ఒక అతను నమ్మాను, అతను నాకు వర్క్ అంతా లాస్ చేసి వెళ్ళిపోయాడు. నేను ఆ బాధ తట్టుకోలేక ఖమ్మంలో మా అత్తగారి ఇల్లు రమణగుట్ట అనే ప్రాంతంలో నేను వచ్చి కిరాయి ఇళ్లలో వండుకుంటూ
మరలా కొంతకాలం టైలర్ షాప్ వర్క్ చేసుకుంటా మరి చిన్నగా ఆటోలు ఒకటి కొని మెయింటైన్ చేసి దాని ద్వారా ఇక్కడ కొంచెం డెవలప్ అయినా సరే నాలో తాగుడు తిరుగుడు ఇష్టం వచ్చినట్టుగా ఒక నా జీవితంలో దొంగతనమాను లేకపోతే స్మోకింగ్ తెలియదు, కానీ మిగతా చేయవలసిన అన్ని కార్యాలు చేశా. అప్పుడు మా ప్రాంతంలో ఉన్న ఒక పాస్టర్ గారు, మరి తెనాలి నుంచి ఒక అయ్యగారు సాధు యోహాన్ అయ్యగారు అని ఆయన మా ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ బాప్తీసాలు ఇస్తుండగా నాకు తెలియకుండా నేను వెళ్ళి సడన్గా బాప్తీసం తీసుకున్నాను. యేసుప్రభు వారి గురించి లోతైన మర్మం నాకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలనో తెలియదు, ఎట్లా ఉపవాసాలు ఉండాలో కూడా నాకు తెలియదు. తీసుకొని ఇంటికి వచ్చి నా భార్య చెప్పి నేను బాప్తీసం తీసుకున్నానంటే అట్లా తీసుకున్నావు బాప్తీసం, నీకు ఏం తెలుసు దేవుడి గురించి అని ఆమె చెప్పడం జరిగింది నాకు. అట్లా నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను. తర్వాత నాకు పాల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు కంటిన్యూషన్గా రమేష్ పాల్ అని పిలువబడుతుంది. అట్లా ఆటో తోలుకుంటూ కొంతకాలము మరి జీవితం కొనసాగిస్తున్నాను. మరి సగ జీవితం దాదాపు ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు, ఇంచుమించుగా 40 సంవత్సరాల వ్యవధి కూడా కిరాయిళ్లలో నా జీవితం గడిచిపోయింది. అప్పటి వరకు నాకు ఏం లేదు. అయితే ఆ టైంలో మేము ఇబ్బంది పడుతున్న టైంలో నా భార్య ఒక అమ్మగారి దగ్గరికి ప్రార్థనకు పోయేది. ఆమె అడిగి పోయి ప్రార్థన చేయించుకుంటా ఉంటే ఆమె ఒక ప్రవచనం చెప్పింది, దేవుడు మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు, మీరు దేవుని పని చేయాలా, మీరు ఏ పని చేసినా బాగోదని ఆ అమ్మగారు చెప్పడం జరిగినది. తర్వాత కొన్ని రోజులైనాక ఇంకొక అయ్యగారు తమిళనాడు నుంచి ఒక అతను వచ్చాడు. ఆయన కూడా ప్రార్థన జరిగే టైంలో మా భార్యతో చెప్పినప్పుడు ఆమె ఒక తీర్మానం చేసుకుందంట. నాకు తెలియదు ఆ తీర్మానం ఏంటంటే, నా భర్త తిరిగి ఏదో రోగం వచ్చి వ్యాధి వచ్చి చచ్చిపోకూడదు, మరి దైవజనులు చెప్పారు కాబట్టి నా భర్త చివరి సూపర్ లాస్ట్లోనైనా సరే ఆయన దేవుని పని చేసి చచ్చిపోవాలని ఆమె మనసులో నిర్ణయం చేసుకుందట. మరి ఆ సంగతి అయితే నాకు తెలియదు. నేను సర్లే నా ఎంజాయ్ నేను చేసుకుంటూ ఉంటాంటే నేను ఆల్రెడీ ఒక పరిస్థితిలో ఆటో తోలుకొని అనే గ్రామం దగ్గర తాళ్ళగూడెం దగ్గర నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో ఎవరు నా దగ్గర లేరు, ఎవరు ఒక వెహికల్ వచ్చి నాకు తగిలిలేదు, నేను వెళ్ళిచ్చి ఆయనకు తగిలేదు. అయ్యగారు ఆటోమేటిక్గా నేనే పడిపోయినా, నా ఆటో మొత్తం బొల్త పడ్డది. నా తలకాయ రాయి దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ పోయి ఆగింది, లేకపోతే ఈ పెచ్చలు వేసిపోయేది. అప్పటికి ఆటో అంతా డ్యామేజ్ అయింది, ఇక్కడ ఎముకిరిగింది, ఎన్నుపూస బొక్క కొద్దిగా దెబ్బ తగిలింది, గోడంతా ప్యాచ్ అయింది. ఆ టైంలో నేను ఆ బాధలో ఉన్నప్పుడు ఒక స్వరం నాతోటి, నా కుమారుడు రమేష్ లాస్ట్ అండ్ ఫైనల్ అనే ఒక వాయిస్ నాకు వినపడటం జరిగింది. ఆ వాయిస్ నీకు చూస్తే ఎవరు లేరు, నాతో ఎవరు మాట్లాడతలేరని మరలా నేను ఆటో లేపుకొని ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర పోయి కట్లు కట్టించుకొని నేను ఇంట్లోకి అడుగు పెట్టేసరికి నా భార్య అన్నం తింటుంది. నేను తలుపు కొట్టగానే డోర్ తీసి నా కట్లను చూసి వమ్మో అని అన్నది. అంటే నన్ను ఎవరైనా కొట్టారేమో, ఇంతకుముందు నేను తాగి అటు ఇటుకు వచ్చే రౌడీలతో వాళ్ళతో వీళ్ళతో తిరిగేవాడిని, ఇది ఎవరైనా కొట్టారేమో అని బాధపడుతుంటే లేదు నన్ను ఎవరు కొట్టలేదు, నాకు చిన్న బండి పడ్డదని నేను చెప్పేసి ఆమెతో ఉన్నా. మనం దేవుడు పని చేయమని దేవుడు ప్రవచనం వచ్చింది, మనం చేయట్లేదు కాబట్టి ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయేమనంటే, నేనేంటి ఆటో తోలుకుంటుంటే నేను సేవ ఎందుకు చేస్తా, నేను సేవ చేయలేను, నా వల్ల కాదు, ఇప్పటికే నేను చాలా నష్టపోయినా, ఈ అమెరికా వాళ్ళ దేవుడి గురించి నాకెందుకు చెప్తున్నామని నేను అట్లా ఆయన్ని వ్యతిరేకించడం జరిగింది. అట్లా అయిపోయినా నాకు జరిగినాయి, కట్టలు పట్టుకొని ఇంట్లో ఉన్నాను. నాకైనా వారం రోజుల తర్వాతనే నా భార్య చర్చికి పోదామని సండే సిద్ధపడగలరు, రేపు సండే నైట్ సిద్ధపడుతుంటే, నువ్వు వద్దు ఏం పోవద్దు, మనకి ఏ దేవుడు వద్దని నేను ఆమెతో డిస్కషన్ చేస్తున్నాను. తెల్లవారుజామున ఆటోమేటిక్గా ఆమె బట్టలు ఆరైపోతుంటే కరెంట్ షాక్ కొట్టి మీద పడి ఆమెను తిప్పి అవతలేసినాయి. నేను నిద్ర మొక్కన పోయి లేపేసరికి నన్ను షాక్ కొట్టగానే నేను గబగబా వచ్చి మెయిన్ బంద్ చేసిన. అట్లా అయిపోయింది. మరి ఆ రోజు కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఆమె చేపట్టి. సరే ఆమెను కూడా ట్రీట్మెంట్ చేసుకొచ్చాం, ఇద్దరు మంచాలు పడ్డాం. తర్వాత ఉండి మా అబ్బాయి కూడా ఎన్నడూ సైకిల్ తొక్కడం రాదు వానికి, వేరే ఫ్రెండ్స్ ఇద్దరు పోయి సైకిల్ పోటీలేమో తొక్కడం పోయి ఈయన కింద పడిపోయి అన్ని దెబ్బలు తగిలేసినాయి. అప్పుడు మా పరిస్థితి ఏంది ఇట్లా ఉందని ఒక దైవజనుడి దగ్గరికి పోయి, ఇంతకుముందు చర్చికి వెళ్ళే దైవజనుడి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే ఆయన కూడా దేవుని సేవ చేయాలా అని చెప్పేసి అంటే, మేము బ్రతకటే కష్టం, మేము సేవ చేయటం మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్పినాం. అయినా సరే లేదని అంటే అప్పుడు తనికెళ్ళలో ఫస్ట్ బైబిల్ కాలేజ్, గ్రేస్ బైబిల్ కాలేజ్ ఫస్ట్ది. అక్కడ నేను ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయినా. పొద్దున్నాక బైబిల్ కాలేజీ పోయి నైట్ వచ్చి ఆటో తోలేదు. మళ్ళీ అక్కడ చేసిన తర్వాత మళ్ళీ మన్నా మినిస్ట్రీలో వారం రోజులు రెమ్మన్నగూడెంలో నేను అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది. మీరు యేసు ప్రభువును నమ్ముకోవడానికి
సరి అయిన రీజన్, ఏ కారణం చేత అసలు యేసు ప్రభువుని నమ్ముకున్నారు? ఏ కారణం చేత అంటే ఫస్ట్ నా భార్య చర్చికి పోయింది. ఆమె నా కోసం అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె చర్చికి పోయి వచ్చినప్పుడు కూడా అర్ధగంట లేట్ వచ్చినా కూడా నువ్వు ఎందుకు లేటుగా వస్తున్నానో ఆమెతో గొడవ పెట్టుకునే. నేను గొడవ పెట్టుకున్న తరుణంలో ఏంటంటే ఇక నేను అనుమానించినట్టుగా జనరల్గా చెప్పాలంటే మాట్లాడేటోని. అయితే నేను యేసు ప్రభువును నమ్ముకోవడానికి గల రీజన్ ఏంటంటే అందరూ యేసు ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నారు, అందరూ వెళ్తున్నారు చర్చిలకి. అసలు ఈ దేవుడు ఏం చేస్తున్నారు ప్రజలకు, ఈయన మాకు ఇన్ని కష్టం, నా భార్య కూడా ప్రార్థనకు నాకు చెప్పకుండా పోతుంది అనే ఆలోచనలో నాకు పడ్డది. పడి ఒక అయ్యగారు, అదే తెనాలి నుంచి వచ్చిందని చెప్పినగా, ఆయన చాలా కాషాయ వస్త్రాలు వేసుకొని చాలా గంభీరంగా ఉంటాడు ఆ మనిషి. అవునవును. ఆ మనిషిని నేను చూసి, ఆయన చూసిన తర్వాత నాకు తెలియని ఒక అట్రాక్షన్ కలిగింది. యాక్చువల్ చెప్పాలంటే నీకు ఒక పరివర్తన వచ్చేసింది. వచ్చేసి ఆయన, నేను ఆటోలో తీసుకుపోయేది ఆయన అక్కడక్కడ దయ్యాలు ఎలగొట్టడం, ప్రార్థన చేయటం అలా చేసుకుంటా తిరుగుతూ ఉంటే నేనే తీసుకెళ్తున్నా కాబట్టి ఆటోమేటిక్గా అయ్యగారిని చూడంగానే నాకు ఒక మార్పు వచ్చేసింది. ఓ దేవుని బిడ్డలు ఇట్లా కూడా ఉంటారా, ఇలా చేస్తే దయ్యాలు పోతున్నాయి, ఆయన ప్రార్థన చేసి తిట్టపోతున్నాయి నా కళ్ళతో నేను చూసిన కాబట్టి అప్పుడు యేసు ప్రభుని ఎట్లా నమ్ముకోవాలనే ఆలోచనలో నాకు కొద్దిగా తలంపు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీరు కళ్ళతోటి చూశారు కాబట్టి ఆ తలంపు వచ్చింది. అవును. మీరు ఇన్ని సంవత్సరాలు శివుని భక్తుడు అన్నారు. అవును. మరి ఇన్నిసార్లు గుళ్ళోకి పోయి ఉంటారు, ఇన్నిసార్లు దేవుల చుట్టూ తిరిగి ఉంటారు. అవును. మీకు ఎప్పుడు ఇట్లాంటి తలంపు రాలేదు? నాకు ఎప్పుడు రాలేదు. అంటే మీరు ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు? నేను దరిదాపుగా నాకు తెలిసి నేను శివుడు పూజలు చేపట్టి 1991 నుంచి చేసిన. 1 నుంచి 2000 సంవత్సరం దాకా చేసిన ఇంచుమించుగా. నేను ప్రతి సోమవారము శివలింగాన్ని తాంబూలంలో పెట్టి మరి పసుపు, కుంకుమ, జాజి పూలు, పాలు అభిషేకం చేసి ఆ నీళ్లు ఎనుగులలో పోసి, ఎక్కడ తడి కాకూడదు తొక్కకూడదంటే ఎనుగులలో పోసి కొబ్బరికాయ కొట్టి శివయ్య పలారం ముక్కలు చక్కెర అని పంచదార పోసి పంచేది ఇంటి ముందు. పంచి సోమవారం నాడు మీరు మంచి ప్రశ్న వేశారు. సోమవారం సాపు వేసుకొని కింద పడుకొని, అంటే నా భార్యకి నాకు ఇంత దూరాన్ని ఉండేది అంటూ కింద పడుకునేది. శుక్రవారం బాపనాయని పిలిపించి నా టైలర్ షాపులో పూజ చేపించేది. పూజ చేపించి శనివారం నాడు నవగ్రహాల పూజ అని శివాలయంకి వెళ్ళి చేసేది నేను. అటువంటి పూజలు చేస్తున్న సమయంలో కూడా నేను అప్పుల పాలైనాను, రోడ్డు మీద పడ్డాను, అంత షాప్ లాస్ వచ్చింది. మరలా ఏకసాయన దగ్గర పోయి మా ఫ్రెండ్ ముస్లిం క్యాండిడేట్ ఉంటే అన్నారం కూడా వెళ్ళి తూములో నుంచి, అప్పట్లో కాలంలో తూములో నుంచి మేము బయటికి వెళ్ళిన దినాలు ఉన్నాయి. అట్లా ఎన్నో చేసిన. ఫర్దర్గా విజయవాడ కనకదుర్గమ్మ గుడి కాడికి పోయి కూడా మరి ఒక పార్టీ మీటింగ్ ద్వారా వెళ్ళి గుడిని దర్శించుకొని వచ్చినాక నాకు మరలా నేను సైకిల్ వేసుకొని పడితే తలకాయ పగిలింది, ఇంకా గాయం ఉన్నది దానికి కూడా. ఇవన్నీ చేసి చేసి చూసి అలసిపోయాను కాబట్టి ఈ దైవజనుడు వచ్చినప్పుడు నాకు ఆటోమేటిక్గా నేను ఇన్ని సమస్యలు వేసుకుని నాకు ఆ దేవుడు ఏ న్యాయం చేయలేదు కదా, నాకు నేను ఇంత తప్పుల పాలైనా, రోడ్డు మీద పడ్డా, ఏంటి నాకు ఈ పరిస్థితి, నేను ఆటో తోలుకునే పరిస్థితి నాది కాదు. 6 వర్కర్లు నా చేతి కింద, పెద్ద షాపు, ఆ రోడ్డు వెడల్పు ద్వారా షాప్ పోయింది. రెడీమేడ్ షాపులు ఎక్కువ కావడం వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. అప్పుడు ఈ దైవజనులు చూసిన తర్వాత దేవుని బిడ్డలంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి అనేది నేను తెలుసుకొని అందరికి బాప్తీసాలు ఇస్తుంటే నాకు కూడా ఏమన్నా, మీరు శివుని భక్తుడిగా ఉన్నప్పుడు మీరు తాగుడికి అలవాటు ఉన్నదా? ఉన్నది. మీరు శివుడు భక్తుడుగా ఉన్నప్పుడు తాగటం అన్ని చేసా, తిరగటం అన్ని. పొద్దున పూజ చేసేది, ఆ రోజు సోమవారం మాత్రం మంచిగా ఉండేది. మళ్ళీ సోమవారం నుంచి మంగళవారం, బుధవారం, గురువారం దాకా మళ్ళీ నా ఇష్టమే. నా వర్కర్స్కు తాపిచ్చేది, నేను తాగేది. మరి వ్యసనాలు ఉన్నాయి, మరి చాలా నేను అవి కొన్ని చెప్పేటి కాదు, అంత భయంకరంగా నేను తిరిగిన. మళ్ళీ శుక్రవారం ఒకటి మంచిగా ఉండేది, మళ్ళీ శనివారం, ఆదివారం షాప్ బంద్ ఉంటుంది. వర్కర్లు మేము ఫుల్గా తాగి ఎంజాయ్ చేసేది. ఫుల్గా తాగటం మాత్రం మానలేదు, అస్సలు మానలేదు. ఇప్పుడు సరే, నువ్వు తాగుతున్నావు, భక్తి చేస్తున్నావు, ఇది తప్పు అని ఎవరు చెప్పలేదని? నాకు ఎవ్వరు చెప్పలేదు. నేను ఆగమైపోయినా. అప్పుడు నన్ను దగ్గర తీసి, అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళినా వీడు తాగుపోతాడు వచ్చాడు, ఏదో గొడవ గిల్లుతాడని
అనుకున్న మా అన్నయ్య బిడ్డ మ్యాచెట్ అయినా కూడా ఆ ఫంక్షన్ కూడా నన్ను ఇన్వైట్ చేయలే, తాగు గొడవ చేస్తాడని. అటువంటి భయంకరమైన తాగుడు వ్యసనం. మరి డోర్నకల్లో మా బాబాయ్ గారు రైల్వేలో రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఫంక్షన్లో ఎంతమంది మా బంధువులు ఉన్నారు, ఏమేమి మందులు తాగుతారో అన్ని మందులు తాగినాయి ఆ రోజు. అంటే తాగుల్లో అయితే నెంబర్ ఎక్స్పర్ట్, అంతే, డౌటే లేదు. డౌట్ లేకోకుండా నెంబర్ 1గా 3 రోజులు మంచం మీద కాడికి క్వార్టర్ రావాలా. 3 రోజులు మంచం నుంచి లేసే పని లేదు. నా భార్య కానీ మా అన్నయ్యలు కూడా తీసుకొచ్చి మంచం కాడ పెట్టిన దినాలు ఉన్నాయి. మందు అటు మందు అంబర్ ప్యాకెట్లు. నా భార్య కొట్టు కాడిపోతే కూరగాయలు తెచ్చుకోవాలా, అంబర్ ప్యాకెట్ తీసుకురావాలా. ఆ అంబర్ ప్యాకెట్ అయిపోయిందంటే ఎంసీ గుట్కా తేవాలా. రోజుకు 15 ఎంసీలు తినేది, 2 అంబర్ ప్యాకెట్లు అయిపోయేది. మందు అయితే ఓల్డ్ మంకు, ఎంసీ విస్కీ, గుడాంబవులో థమ్స్అప్ మిక్సింగ్ చేసుకొని తాగేవాడిని. అంటే మీరు తాగులో మాత్రం నెంబర్ 1 స్థానానికి, దాంట్లో ఇక తిరుగులేదు. నా సర్కిల్ మొత్తం చనిపోయారు, ఇప్పుడు నేను ఒక్కడే మిగిలిపోయినా. అంటే నీ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు తాగి. నా భార్య సాక్ష్యం, అందరు చనిపోయారు. మీరు ఒక్కళ్ళే, నేను ఒక్కడే దేవుని కృపను బట్టి బతుకున్నా. ఓకే, అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంత అసలు మీరు భక్తిగా పూజలు చేశారా? శివుణ్ణి భక్తిగా ఆరాధన చేశారా? నేను సోమవారం వస్తే నా భార్య గాలి కూడా తాకుండా చేసేవాడిని. ఓహో, భక్తిలో అయితే లోపం లేదు అస్సలు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నా అన్నారు. అవును. ఇక అద్భుతాలు చూసి నమ్మినా అన్నారు. అవును. నమ్మినాక మీ జీవితం ఎట్లుంది? నమ్మినాక కూడా బాప్తిసం తీసుకున్నా. బాప్తిసం తీసుకున్నాక కూడా మళ్ళీ తాగిన, మళ్ళీ తాగిన, మళ్ళీ తిరిగినా కూడా నా భార్య చెప్తా ఉంది, ఊకే నువ్వు ఇది చేయకూడదు, ఇది తప్పు అని. నా భార్య మా అత్త బాగా ప్రార్థన చేసేవాడు నా కోసం. వీళ్ళు ప్రార్థన చేసేది. నేను తాగి చికాకు చేస్తుంటే పాస్టర్ గారే నా భార్య, అయ్యా నా భర్త కోసం ప్రార్థన చేయండి అంటే, ఎందుకమ్మా ఆడు తాగుపోతాడని వదిలేను అన్నాడు. అయ్యగారికి కూడా మేమే నమ్మకం లేదు. అటువంటి పరిస్థితిలో నేను తాగుడికి వ్యసనాన్ని ఆ ఒళ్ళు చేసుకొని, ఇల్లు గుల్ల చేసుకొని, అన్ని పొడగొట్టుకొని, ఫ్రెండ్స్ నమ్మి కూడా తాగినాక పడిపోయినా, ఆగమైపోయినాక ఈ ప్రవచనాలు ఏదైతే ఒక దైవజనుడి ద్వారా వచ్చినాయో, ఒక అమ్మగారి ద్వారా వచ్చినాయో, దైవజనుల ద్వారా దేవుడు మీతో మాట్లాడు నా భార్యతో మాట్లాడాడు. మీరు దేవుని పని చేయాలి అని చెప్పినప్పుడు అప్పుడు ఆమె తీర్మానం చేసుకుందట, ఈ తిరిగి నా భర్త చచ్చిపోకూడదు దేవా, నీ పని చేసి చనిపోవాలని తీర్మానం చేసుకుందట. ఆ తీర్మానమే దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ తీర్మానం ద్వారా మీరు వచ్చారు. అది పూర్ణ సేవ ఏమన్నగాని అనుకున్నాను. మందు తాగి గుట్కాలు తిన్నా కదా, 24 గంటలు కడుపులో మంట వచ్చేది నాకు. మంటకు ఈ జింటాకు, ర్యాంటాకు టాబ్లెట్లు నా జేబులో ఎప్పుడు స్టాక్ ఉంటుంది, ఒక సీటు. నేను ఇప్పుడు 2 టీలు తాగినా కూడా మంట ఎమ్మట వచ్చేస్తుంది. అట్లా టాబ్లెట్లు వేసుకునేది. నేను చంపినా, నన్ను బ్రతికినా యేసు ప్రభు దగ్గర నేను వచ్చాను. కానీ డైరెక్ట్ 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నా. 4-5 రోజులు కడుపులో బాగా పిసికింది ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే చేశానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు గ్యాస్ ప్రాబ్లం లేదు. దేవుడు స్వస్థత ఇచ్చేశాడు. అటువంటి పరిస్థితుల్లో ఇక నాకు బాగా విశ్వాసం పెరిగింది. ఒకరోజు 800 రూపాయల కిరాయి 3 నెలలు కట్టలేదు. నేను ఇల్లు కిరాయి కట్టకపోతే క్రిస్టియన్ ఒక ఆంటీ అయినా సరే మమ్మల్ని ఇల్లు కిరాయి కట్టమని చాలా ఫోర్స్ చేసింది. అప్పుడు నేను బయటికి వెళ్ళిన నా భార్య దగ్గరికి వచ్చి, మీరు ఇల్లు కిరాయి కట్టకపోతే కాలన్న చేయండి, తాళమన్న వేస్తే సామాన్లన్నీ బయట వేస్తానని ఆమె వార్నింగ్ ఇచ్చిపోయింది. అప్పుడు నేను బజార్ నుంచి ఇంటికి రాగా నా భార్యని, అయ్యగారు ఇట్లా సంగతి అని అంటే, నేనన్నా తాళం వేయొద్దని చెప్పు, సామాన్లు మొత్తం తీసి 3 బజార్ల కాడే వేయమను, ఈ రాత్రి ఆన్నే పండుకుందాం, మన పనులు వదిలిపెట్టుకొని మరి దేవుడు ఏసే పని చేయమని చెప్పిండు కదా. ఎవరన్నా మన వీడు చేతగానోడు అంటాడు, పని చేయలేని అందరూ మనం తిడతారు, తిట్టినా పర్లేదు, మనకు ఏం తగలవు, మన పిలిచిన తగులుతాయి, నువ్వు సైలెంట్గా ఉండవన్నా. గురువారం సాయంత్రం జరిగింది ఇది. తెల్లారి శుక్రవారం ఉపవాస ప్రార్థన మేము ఒకటి పెట్టాం. ఉపవాస ప్రార్థన పెడితే 2 అత్తాగోడళ్ళు వచ్చారు మా దగ్గరికి. అత్తాగోడళ్ళు వచ్చి ఆ ప్రేయర్ అయిపోయింది, తర్వాత ప్రార్థన చేయండి అయ్యా అంటే నేను ఫస్ట్ ప్రార్థన చేశా. ప్రార్థన చేయగానే అత్త నాకు కొంత కానుక ఇచ్చింది. ఆ కానుక తీసి జేబులు పెట్టుకున్నాను. అత్త అయిపోయినాక కోడలు కానుక పెట్టింది, అది తీసుకున్న జేబులు పెట్టుకుని ఇంకొక సిస్టర్ గారు వచ్చి ఆమె పెట్టింది. వీళ్ళందరూ అయిపోయినాక నా కానుక చూస్తే కోడలేమో 1800 రూపాయల కానుక పెట్టింది, అత్త ఒక 500 కానుక పెట్టింది, ఇంకో సిస్టర్ గారు 170 రూపాయలు కానుక పెట్టారు. ఇవన్నీ తీసుకుంటే నాకు 3 నెలలు ఇల్లు కిరాయి పోయింది. అప్పుడు నాకు విశ్వాసం కలిగింది బాగా.
దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఇక ఆ రాత్రంతా ఏడ్చుకుంటా ప్రార్థన చేసి నేను ఒక్కటే తీర్మానం చేసుకున్నా, ప్రభువా ఈరోజు ఇంత కార్యం చేసిన దేవుడవు, నీకు నమ్మకంగా ఉంటే ఇంక నువ్వేమైనా చేయగలుగుతావని ఆ రోజు నుంచి అనేకమైన అద్భుతాలు అట్లా విశ్వాసులు ఎన్నో దేవుడు చేసుకుంటూ వచ్చాడు ఈరోజు వరకు. ఇప్పుడు మీరు అద్భుతాలు చూసి మారారు. అవును, మారినాక కష్టమైన నష్టమైన సేవ చేస్తున్నారు. ఎస్. అయితే ఇప్పుడు ఈ సేవలో చాలామంది అనుకునేది ఏంటంటే, మన పలానా పాస్టర్ గారు రమేష్ పాల్ గారు దీంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి అనే సేవ చేస్తాడు. ఓకే, దానికోసమే ఇట్లా మంచిగా ఉంటుందని ఒక ప్లాన్ వేసుకొని దీంట్లోకి వచ్చిండు. ఓకే, రకరకాలుగా అనుకుంటా ఉంటారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? డబ్బు కోసమే నేను సేవకు రావాల్సినంత అవసరం లేదు. నేను నా భార్య కష్టపడి మీ ఇంట్లో కూర్చొని టైలర్ షాపులు ఇంట్లో కూర్చుంటే మేము సేవకు రాకముందు కూడా మేము నెలకు ఆనాడు కాలంలో 15,000 సంపాదించుకునేవాళ్ళం. సేవకు దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నేను బతుకుతానో సత్తానో నాకే గ్యారెంటీ లేని పరిస్థితుల్లో నేను ఉన్నా. అప్పుడు యేసు ప్రభు మీద విశ్వాసం కలిగి నాకు డబ్బు ఇవన్నీ ముఖ్యం కాదు, నేను ఆయన కోసం బ్రతికి నాలాంటి అనేకమైన వ్యక్తులను దేవుని దగ్గరికి నడిపించాలన్న ఒక ఆలోచన కలిగి నేను కాన్సెప్ట్ కలిగి ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్ళి కొన్ని దినాలు ఉండొచ్చు, పరలోకానికి వెళ్ళి కొంతసేపు ఉండొచ్చారని చెప్పారు. అది అసలు ఎట్లా జరిగింది ఆ సంఘటన? నాకు 2004 సంవత్సరంలో విపరీతమైన నడుము నొప్పి వచ్చేసి, ఆ నడుము నొప్పి భరించలేని నొప్పి, పడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు నాకు. ఆ టైంలో నేను ప్రతి నెల మరి ఒక సావాసనకు ఒక మినిస్ట్రీలో నేను సేవకుడుగా ఉన్నాను కాబట్టి నేను ప్రతి నెల విజయవాడ సేవకుల మీటింగ్కి కారు వేసుకుని, నాకు చిన్న కారు దేవుడు ఇచ్చాడు. అంటే నా సొంత డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను. అప్పుడు నాకున్న అడ్జస్ట్మెంట్ బట్టి నా 2 పిల్లలు కూడా ఆ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొంచెం సంఘం వచ్చిన దాంట్లో పెట్టుకొని చిన్న కారు కొనుక్కొని నేను ప్రతి నెల కారు వేసుకొని విజయవాడ పోయి వస్తూ ఉంటాను. నేను వస్తున్న తరుణంలో ఖమ్మానికి ఒక 30 కిలోమీటర్ 20 కిలోమీటర్ ముష్టికుంట అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత నాకు ఈ కాలు చేతులు ఇవన్నీ పీక రావడం జరిగింది. పక్షవాతం వచ్చినట్టుగా అయిపోయింది నాకు. వచ్చిన టైంలో నేను నా భార్య పక్కన కూర్చోబెట్టుకొని ఈ కాలంతా ప్రెస్ చేస్తూ ఉంటే అటు ఇటు చేరి ఖమ్మం ఇంటికి వచ్చేసి నేను ఇంటికి వచ్చి కారు పక్కన పెట్టి నైట్గా ఇంట్లో పడుకుందామంటే అసలు మంచోళ్ళు పడుకునేట్లే నొప్పి, కింద పడుకునేట్లే, కుర్చీలో కూర్చోవటం, ఏడవటం, మొత్తుకోవటం, ప్రభుని స్తుతించడం, అటు నా భార్య ఏడవటం, ఇద్దరే ఉన్నాం, ఇంట్లో ఎవరు లేరు. మా చిన్న అబ్బాయి హాస్పిటల్లో చేస్తాడు డ్యూటీ, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇక రాత్రి అంతా చాలా వేదన పడ్డా నేను. చాలా వేదన పడ్డాక పొద్దున మా అబ్బాయి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ పోదాంపా అని మరి ప్రశాంతి హాస్పిటల్ ఒక డాక్టర్ గారి దగ్గర నేను కన్సల్ట్ అయ్యి చూస్తే ఆయన ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. ఆ స్కానింగ్ పోయి చూస్తే అక్కడ ఆ ఎంఆర్ఐ స్కానింగ్లో L5, L6, L4 అని లోపల ఎన్నుపూస బొక్కకు ట్యూమర్లు అయినాయని ఆ ఎంఆర్ఐ రిపోర్ట్లో వచ్చింది. అది చూసి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే ఈ నడువులు పడిపోయే అవకాశం ఉన్నాయి, మూత్రపిండాలు ఎక్కడెక్కడ స్ట్రక్ అయితే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, 3 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతాయి, చేసినా కూడా మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, ఖచ్చితంగా అయితే కాలు చేయి పడిపోయే అవకాశం ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు. నా దగ్గర అంత డబ్బు లేదు అని నేను చెప్తే ఆయన ఏమన్నారంటే, హైదరాబాదు మరి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మీకు చేస్తారా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే ఉందని చెప్పారు. అయితే ఆడిపోవటానికి కూడా 4-5 రోజులు బెడ్ దొరుకుతుందని చెప్పారు. 4-5 రోజులు అంటే ఆ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నా, భయంకరమైన నొప్పి ఉన్నది. ఆయన జనరల్గా మామూలుగా మెడిసిన్ రాశారు, ఆ మెడిసిన్ వేసినా కూడా తగ్గట్లేదు. అప్పుడు ఏం చేయాలని మేము ఎక్కడెక్కడ యశోదలు కూడా అడిగితే వాళ్ళు కూడా 5 లక్షలు అయితే అని చెప్పారు. ఇంకొక 2-3 హాస్పిటల్లో సంప్రదించాం. అప్పుడు ఏం చేయాలనో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు నా పెద్ద కొడుకు హైదరాబాద్లో ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. ఆయనకు హైదరాబాద్ ESI కార్డు ఒకటి ఉంది, కార్డు ఉంది. ఆ కార్డు కూడా అది దగ్గరలో పడ్డది, వస్తుందో రాదో అని కూడా గ్యారెంటీ కూడా లేకుంటుంటే ఒకసారి అదే ESI హాస్పిటల్లో మా మరదలు PG డాక్టర్, ఇప్పుడు PG చేస్తుంది ఆమె ద్వారాగా పోయి కార్డు చెక్ చేస్తే ఓకే అవైలబుల్గా ఉంది, అవకాశం ఉంది, ఇంకా అదే ఫైనల్ అనమాట. ఇంకా తీసుకెళ్ళారు, నాకు అడ్మిట్ చేశారు. ఒకరోజు మొత్తం టెస్టులను చేశారు. ఈ భూమి మీద మనిషికి ఎన్ని రోగాలు ఉంటాయో అన్ని టెస్టులు చేశారు. నాకు అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి. ఇదొక్కటే సమస్య క్లియర్గా ఉంది నాకు. ఇక తెల్లారి జాయిన్ చేయించారు, అడ్మిట్ ఇచ్చారు, అయిపోయింది. అయిపోయినాక 15 రోజులు అవుతుంది.
ఆపరేషన్కు అక్కడ బ్రెయిన్ స్పైన్ ఒక్క డాక్టర్ చేస్తాడు. అది ఫుల్ రష్ ఉంటుంది అన్నట్టు ఈ రెండింటికి. ఈ నా డేట్కి వచ్చేసరికి నాకంటే ముందు ఆపరేషన్ అయిన వాళ్ళందరినీ బెడ్ కాడికి పోయి ఎలా ఉంది బ్రదర్, మంచిగా అనిపిస్తుందా, ఏమవుతుందా అని అడిగేవాళ్ళు. నాకు భయం అయ్యేది. నాకు తీరా రేపు ఆపరేషన్ అనగా నాకు భయం వేసి, నాకు బీపీ అంటే నా జీవితం లేదు, బీపీ 180 వచ్చింది ఒకసారి అదురికి. అప్పుడు ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు. ఇక్కడ చర్చి ఉంది ఖమ్మంలో. నా చిన్న కొడుకున్నాడు, వాడికి పాటలు పాడటమే తెలుసు, వాక్యం చెప్పడం రాదు. ఆ సమయంలో 2024 సంవత్సరం ఆ టైంలో నేను హాస్పిటల్లో ఉండటం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు కూడా మా చిన్న అబ్బాయి, మా చిన్న మామ కొడుకు ఇంకో అతను ఇద్దరే జరిపించారు. మరలా 10 రోజులు అవుతుంది. ఇక డాక్టర్లు నా గురించి డిస్కషన్ చేస్తారు. నాకు ఆపరేషన్ చేసే మిషన్ పూణే నుంచి రావాలా, ఇక్కడిది కాదు అది. ఎన్ని పూస ఏమంటే నరం తల నుంచి నడుము వరకు మెయిన్ నరం బ్లడ్ సప్లై అవుతుంది మన బాడీకి అంతా. ఆ నరాన్ని మిషన్తో లాగి ఈ ఎన్నుపూస బొక్కకున్న గడ్డల్ని సంవరాల. అది ఆపరేషన్. అయితే మళ్ళీ నేను ఇక ఎవరు పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటే ఎవరు తీసుకెళ్ళలేదు, ఎవరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఒకసారి శాంసన్ సార్ అని అందులో ఉంటాడు డాక్టర్ గారు, ఆయన క్రిస్టియన్ డాక్టర్. ఆయన పైకి రూమ్లోకి వచ్చి ఒక పేషెంట్ గురించి చెక్ చేస్తూ ఉంటే అంతకుముందు నాకు సెక్యూరిటీ గార్డు ఒక రెడ్డి గారు అని పరిచయం అయ్యారు నాకు. నేను పాస్టర్ అనేసరికి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఆయన నాకు దేవుడి గురించి చెప్తూ నన్ను బలపరుస్తూ, ఏం కదయ్యా నీకు ఎందుకు, సార్ ఉన్నాడు, శామ్ సార్ ఉన్నాడు, అద్భుతంగా దేవుడే ఆయన ఆపరేషన్ చేసినట్టుగా ఉంటుందని నన్ను బలపరుస్తున్నాడు. ఆ రోజు ఆయనే డ్యూటీలో ఉన్నాడు. గబగబా నా బిడ్డకి వచ్చి పాస్ గారు శామ్ సార్ వచ్చారు పైకి అనగానే నేను వెంబడి నా బిడ్డ మీకు లేచిపోయినా. ఆయన పక్కన పేషెంట్ చూసి వెళ్ళిపోతా ఉంటే నేను వెనకాల ఊరికి వెళ్ళి అయ్యా ప్రైజ్లాడన్నా. టక్కున వెనక తిరిగిండు. ఎవరు అన్నాడు. అయ్యా నేను పలానా పాస్టర్ గారిని, రమేష్ పాల్ గారు, ఖమ్మం మాది అన్న. ఏంటి ప్రాబ్లం అనగానే పక్కన సిస్టర్ గారు పిలిచి ఇట్లా ఆయనది స్పైన్ ప్రాబ్లం అని చెప్పగానే వెంటనే ఫైల్ మొత్తం తీసుకురండి అని చెప్పేసాడు. 1/2 అవర్లో మొత్తం చూశాడు నా రిపోర్ట్స్ అన్నీ. చూసేసి 2 డేస్లో నాకు ఆపరేషన్ ప్లాన్ చేసాడు. నాకు బ్లడ్ తక్కువ ఉంది అంటే నాకు సరిపోను ఉంది, మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఇంకెక్కువ అవుతుందని. అప్పుడు నాది ఏ పాజిటివ్ ఏదో ఉంటే నా పెద్ద కొడుకుదే ఆ బ్లడ్. తర్వాత నా పెద్ద కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4 వచ్చి వారందరూ బ్లడ్ ఇచ్చారు. ఆ బ్లడ్ చేంజ్ చేసి నాకు బ్లడ్ ఇచ్చి ఆపరేషన్కి ఏప్రిల్ 22వ తారీఖు నాడు 2024లో ఆపరేషన్ ప్లాన్ చేశారు. ఉదయకాల సమయంలో 9 గంటలకు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లేటప్పుడు ఈ డాక్టర్ గారు నన్ను ఒక ప్రశ్న అడిగారు. నీకు ఆపరేషన్ సక్సెస్ కాదో నాకు తెలియదు, కానీ నీ ప్రాబ్లం బాధ ఏందని అడిగాడు నన్ను. అయితే నాకేదైనా అయితే సంఘం పాడైపోయిందయ్యా అన్న. అనగానే డాక్టర్ గారు వెంటనే అన్నాడు, సంఘం నీదా దేవుందని అడిగాడు. ఇదే ప్రశ్న. దేవుందన్న. ఆయన చూసుకున్నాడు, సైలెంట్ కళ్ళు మూసుకో అన్నాడు. ఆ డాక్టర్ గారు ఎవరికి ఆపరేషన్ అయినా ప్రేయర్ చేసి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తాడు. నాకు ప్రేయర్ చేశాడు. తీసుకెళ్ళేటప్పుడు నా భార్యని, నా పెద్ద కొడుకు ఇద్దరే ఉన్నారు. ఫస్ట్ ఆగి పెండింగ్ పడ్డది కదా, బీపీ పెరిగి. ఇప్పుడు కూడా ఎవ్వరికి చెప్పలేదు. ఇక నా భార్య ఒక్కతుంది. మా మరదలు కూడా ఆమె డ్యూటీ మీద వచ్చి చూసి వెళ్ళిపోయింది, సార్ చూసుకుంటారని. నా కొడుకు, నా భార్య ఇద్దరే ఉన్నారు. వాళ్ళ పిలిచండట. దాదాపుగా అమ్మ ఆపరేషన్ ఎన్ని గంటలు పడో తెలియదు, ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయ్యి నడువులు సెట్ అయ్యి కాలు సెట్ అయితే ఓకే, దేవుని స్తోత్రం. సన్న నరాలు ఉంటే ఈ నరం ఏది కట్ అయినా కూడా హార్ట్ ఆగిపోయే అవకాశం కూడా ఉంటుందమ్మా, మమ్మల్ని అయితే మీరు ఏమనొద్దని డాక్టర్ గారు నా భార్య చెప్పారు. చెప్పేసి నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక నేను లోపల పోయినా చేసిన. పొద్దున 9 గంటలకు తీసుకెళ్లారు నన్ను ఆపరేషన్ థియేటర్లో. నైటు 7 గంటలకు తీసుకొచ్చారు. 9 గంటల ఆపరేషను, 8 మంది డాక్టర్లు. 9 గంటలకు తీసిపోయారు. సాయంత్రం అయితే నా భర్త రాలేదు, చచ్చిపోయిండేమో, ఈ డాక్టర్లు ఏం చెప్తారో అని అర్థం కాక ఆమె బయట ఏడ్చుకుంటూ కూర్చుందట. అప్పుడు 7 గంటలకు నన్ను బయటకు తీసుకొచ్చి ఐసీ రూమ్కి తీసుకెళ్ళేటప్పుడు నా చెంప కొట్టి ఇట్లా లేపారు. రమేష్ లేనగానే నేను లేచిన. లేవడంతో నా భార్య, మా పిల్లలు కనపడరు. నెక్స్ట్ అడిగిన మాట ఏంటంటే నా కాలు ఉందా అని అడిగిన. అనగా నా కాళ్ళు ఉన్నాయా అన్న. అనగా నేను కాళ్ళు ఊప అన్నారు. ఊపంగానే పాదం ఇట్లా కదిలింది. దేవునికి స్తోత్రం అని కళ్ళు మూసుకుంది. ఇక మీకు అప్పుడు ధైర్యం వచ్చేసింది. ఇక ఏమన్నా కానీ అనుకున్నా, కాలు అయితే మెదులుతాను అనుకున్నా. ఐసీయూలు తీసిపోయారు. ఆ నైటు అక్కడ పండబెట్టారు. అర్ధరాత్రి 2 గంటల టైంలో ఈ 2 కళ్ళు విపరీతమైన మంట వచ్చి అగ్ని వలె వచ్చి నా కళ్ళంపటి ఊసులు కారుతున్నాయి. అప్పుడు నా బెడ్ ఎదురుగా అంతెత్తు ఒక వైట్ వస్త్రాలు, ముఖం నేను చూడలేదు కానీ వైట్ వస్త్రాలతో ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడ్డాడు. నేను ఆయన చూసిన కొద్దిసేపు నా చిన్న కొడుకు పక్కన ఉన్నాడు. నా కళ్ళు మండుతున్నానే ఏడుస్తున్నాను. ఇక ఇటు కళ్ళ మంట,
ఎన్నుపూసకు 3 పైపులు వేశారు. ఒకటి యూరిన్ పైప్ వేశారు, ఒకటి వేస్ట్ బ్లడ్ పోవడానికి పైప్ వేశారు ఎన్నుపూసకి, మళ్ళీ వేస్ట్ ఎన్ను వాటర్ పోవడానికి ఈ పైపులు వేసి ఎక్కడికక్కడ వేసి పెట్టారు. ఇక ఆ బాధ తెల్లవార్లు పడ్డా బ్రదర్. నైట్ అయిపోయిన తర్వాత నాకు ఆ ఐసులో కూడా దోమలు కుడుతున్నాయి. పక్కన ఒక ఆయన చనిపోయాడు, వాళ్ళు అందరు ఏడుస్తున్నారు. నాకు భయం వేసింది. ఇక నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి నేను పాత బెడ్ దగ్గర ఉన్నా కదా అక్కడికి తీసుకొని కొద్ది చికాకు చేస్తే మళ్ళీ పెద్ద డాక్టర్తో మాట్లాడి నేను పాత బెడ్ దగ్గర తీసుకొచ్చి నన్ను బండబెట్టారు. పండబెట్టినాక 24వ తారీఖు నైట్ 3 గంటలకి ఆ నొప్పులు తట్టుకోలేక నిద్ర పట్టట్లేదు. ఇట్లా 2 చేతులు పైకెత్తి 3 గంటలు అయితే నేను దేవుని స్తుతిస్తూ ఏడ్చుకుంటూ అట్లే ఉన్నాను. అప్పుడు ఎవరో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిన స్థలంలో అందరూ కూడా తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉన్నారు. ఇక అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నేను ఇలా చూస్తున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే అందరూ కూడా తెల్ల లాల్చీలు, తెల్ల లింగీలు, గడ్డం మీసాలు లేదు, మొత్తం బోడ కట్టింగు. చాలామంది పెద్దలు ఒక బ్యాచ్ కూర్చున్నారు. నాలాగా తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకున్న ఒక బ్యాచ్ కూర్చున్నారు. ఈ షర్ట్లో ఆ ప్యాంట్స్ షర్ట్ వేసుకున్న కూడా ఒక బ్యాచ్ కూర్చున్నారు. ఆడవాళ్ళు చాలామంది వైట్ శారీస్ కట్టుకొని ఒక బ్యాచ్ ఉన్నారు. చిన్న పిల్లలు వైట్ ఫ్రాక్ వేసుకున్న పిల్లలు కొంతమంది ఉన్నారు. మళ్ళీ ఇటు సపరేట్ దూతలు ఉన్నాయి. ఆ దూతల మధ్య యేసు ప్రభువారు తెల్లటి వస్త్రాలు వేసుకొని సింహాసనం మీద కూర్చొని నేను కన్నులారా చూశాను. యేసు ప్రభుని స్పష్టంగా చూసినప్పుడు నా తలని ఇట్లా ఉంచి నన్ను చూసి అయ్యో అన్నాడు. అనేసి అందరూ నిలువు మోకాలేసి ఇట్లా 2 చేతులు పైకెత్తి నాకు ప్రార్థన చేసినప్పుడు నేను దేవుని అడిగా, దేవా నేను ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎట్లా సేవ చేయాలని అడిగితే దేవుడు నాకు ఒక పేపర్ని ఇట్లా తిప్పేసి ఆ దేవుని పక్కన నాకు ఒక ఎక్కి తెచ్చి అక్కడ ఆ 2 అక్షరాలతోటి మత్తయి సువార్త 6:34 రాయించాడు. అది గుర్తుపెట్టుకున్నా నేను. అది గుర్తుపెట్టుకున్న 3 గంటల రైతు నన్ను తీసుకెళ్ళారు. తెల్లవారుజామున 5:30 అవుతుంది అక్కడ దక్కనే ఉన్నా. తెల్లవారుజామున రూమ్ క్లీన్ చేసినాము వచ్చి నా బెడ్ని కదిలిచ్చింది. అప్పుడు ఇట్లా నేను స్ప్రోలోకి వచ్చేసిన. రావడంతో పక్కన నా పెద్ద కొడుకున్నాడు. ఆయన అడిగా, నాని అర్జెంటుగా బైబిల్ తీయన్నా. తీసిండి. ఏం డాడీ ఏమైందండి? దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, మత్తయి సువార్త చదువుతున్నాం కానీ గుర్తులేదు ఆ టైం నాకు. 6:34 చదువు అన్న. అందులో నా రాజ్యమును మొదట నా నీతిని ఎతకమని లేఖనం ఉంది. ఇది నాకు దేవుడు అక్కడ చూపించాడు. ఆ రోజు నుంచి నేను డాక్టర్ దగ్గర ఇక అట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక రాత్రి నాకు బ్లడ్ మార్పిడి చేశారు కదా, విపరీతమైన జ్వరం వచ్చింది. అసలు ఇక తట్టుకోలేకపోతున్నా. అప్పుడు డాక్టర్ గారికి చెప్పగానే వెంటనే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఒక 5 వేసి మళ్ళీ ఆ జ్వరం అంతా పోయేదాకా ఉండి పాస్టర్ గారిని కేర్ తీసుకోమని సార్ చెప్పారు. వాళ్ళందరూ చాలా నేను ఆ జీవితకాలం అంతా వేసే తర్వాత వాళ్ళకే రుణపడి ఉంటాను అనుకుంటా. నేను అంత నాకు ఇంట్రెస్ట్గా నా మీద ట్రీట్మెంట్ చేశారు. నా పెద్ద కొడుకు పక్క నుండి ఒక చిన్న పిల్లగాడికి సేవ చేసినట్టుగా, చిన్న పిల్లగాడికి స్నానం చెబితే ఒంటి మీద బట్టలు లేకుండా ఎట్లా చేపిస్తారో అట్లా నాకు ఆయన టాయిలెట్ తీసేయటం, బాత్రూమ్ తీసేయటం, నా పెద్ద కొడుకు చాలా నా కోసం ఆడ పనిచేశాడు. ఇక తర్వాత 15 రోజుల తర్వాత కుట్లు పెట్టేటప్పుడు నాకు నడుంకు ఒక పట్టిచ్చారు. 6 నెలల దాకా నువ్వు మెసలకూడదు అని చెప్పేసినప్పుడు అప్పుడు ఇందాక వీడియో చూపించగా నడిచి అప్పుడు ఆ నడిపించడం ఇవన్నీ జరిగినాయి. బెల్ట్ వేసుకొని 6 నెలలు ఇంటికి వచ్చిన. హాస్పిటల్ నుంచి వచ్చినాక ఇక మందిరం పోవాలని ఆశ పైకి ఎక్కాలా, నేను ఎక్కలేను. నేను ఒకరోజు అన్నాను, అమ్మ ఇన్ని రోజులు నేను హాస్పిటల్ ఉన్నా, నన్ను ఈ 1 వారం తీసుకెళ్ళండి పైకి, నేను ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని నొప్పి చెప్పలేని చర్చిలో కూర్చుంటానన్న. నేను వాళ్ళతో చెప్పి నేను పడుకున్నా. నైట్ నాకు తెలియకుండానే ఒక వ్యక్తి వచ్చి నన్ను పైకెక్కించినట్టుగా చూపించిండు దేవుడు నాకు. తెల్లారి ఆటోమేటిక్గా నేనే చర్చలకు పైకెక్కేసిన. అంత నొప్పి మీద 24 మెట్లు ఉంటాయి మా ఇంటికి. 24 మెట్లు ఎక్కి ఇట్లనే బల్ల వేసుకొని 3 వారాలు నేను నా సంఘంతో నాకు వచ్చిన దర్శనాన్ని పంచుకొని వాక్యం చెప్పిన 3 వారాలు. ఇట్లా కూర్చుంటే నాకు నడిపింపు రావట్లేదని ఇక నిలబడటం ప్రారంభించిన బ్రదర్. ఆ రోజు నుంచి నిలబడుతూ 6 నెలలు కారు తొలకోకుండా మరి దేవుడు గొప్ప కార్యం ఏంటంటే ఈ ఆపరేషన్తో పాటు ఈ 2 నెలల్లో దేవుడు ఇంకా 3 అద్భుతాలు చేశాడు నా జీవితంలో. ఒకటి నాకు ఆపరేషన్ సక్సెస్ చేశాడు. 5గురికి ఆపరేషన్ అయింది. ఒక ఆయనకు తలకు ఆపరేషన్ అయింది. నా బెడ్ పక్కనే పడుకుండు. పాప ఆయన పెద్ద ఆయన చనిపోయాడు. ఆయన 4 ఎన్నుపూసలను 2 ఫెయిల్ అయిపోయారు, 2 మిగిలాం. దాంట్లో నేను ఒక్కడిని. ఆ 2 ఆపరేషన్ నాది బారు ఆపరేషన్, పెద్దగా ఆపరేషన్.
నేను వచ్చి దేవుని సేవ చేస్తూ మరి ఈ రోజున మనం మంచి సాక్ష్యం విన్నాం. మరి దైవజనులు రమేష్ పాల్ గారు ఒకళ్ళు మారిస్తే మారలేదండి. తన జీవితంలో తన మార్పు కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగారు. కానీ